ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి కావచ్చింది. పొత్తు సీట్ల సర్దుబాటులో భాగంగా కొందరు సీనియర్లను పక్కన పెట్టక తప్పలేదు. ఐవీఆర్ఎస్ సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో అసంతృప్తికి గురైన నేతల్ని పార్టీ నాయకత్వం బుజ్జగించి దారిలోకి తెచ్చుకుంటోంది. సీట్లు ఇవ్వలేకపోయిన నేతల్ని పార్టీ సేవలకు ఉపయోగించుకునే పనిలో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తోంది. దీంతో కొందరు సీనియర్లు సైలెంట్ అయ్యారు. టీడీపీలో బొజ్జగింపుల పర్వంపై ఇన్సైడ్ స్టోరీ. సాధారణ ఎన్నికలకు తెలుగుదేశం సిద్ధం అవుతోంది. గతానికి భిన్నంగా ఈసారి తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా సైకిల్ పార్టీ 144 స్థానాలకు పోటీ చేస్తోంది. ఇప్పటికే 139 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఎక్కువ స్థానాల అభ్యర్థుల ఎంపికలో నిర్మోహమాటంగా వ్యవహరించింది. సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇచ్చింది. కొన్ని చోట్ల మొహమాటాలకు పోయిందనే టాక్ ఉంది. కొందరు సీనియర్లను పక్కన పెట్టాల్సి రావడంతో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. జనసేనతో సీట్ల సర్దుబాటు కారణంగా గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు టికెట్ ఇవ్వలేకపోయింది టీడీపీ అధినాయకత్వం. మరోవైపు ఆలపాటి రాజాను వేరే స్థానాల్లో సర్దుబాటు చేసే ప్రయత్నంలో భాగంగా ఈ నేత ప్రమేయం లేకుండానే కృష్ణా జిల్లా పెనమలూరు, గుంటూరు వెస్ట్, నర్సరావుపేట నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ సర్వే చేయించింది. ఈ సర్వేల్లో ఫలితాలు ఎలా ఉన్నాయనే అంశం పక్కన పెడితే చివరకు సీటు ఇవ్వలేదు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ప్రజా జీవితంలో ఉంటే పార్టీలో కొనసాగుతానని ప్రకటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఒక్క మాట కూడా అనకుండా రాజీనామాకు సిద్ధపడ్డారు. దీంతో ఆలపాటి రాజాను పిలిపించి మాట్లాడారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పగా చంద్రబాబు వారించారట. కొన్ని సమీకరణాల కారణంగా టికెట్ ఇవ్వలేకపోయామని సర్ది చెప్పారనే టాక్ ఉంది. పార్టీ కోసం సేవలు ఉపయోగించుకుంటానని, టీడీపీ కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పినట్లు సమాచారం. రాజకీయాల నుంచి వైదొలగటం అనే ప్రతిపాదనను విరమించుకోవాలని సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమాను ఈ ఎన్నికల్లో పక్కన పెట్టాల్సి వచ్చింది. చంద్రబాబు అంటే విధేయత, పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉన్న ఈ నేతకు సీటును సర్దుబాటు చేయడం కుదరలేదు. కానీ ఇటు మైలవరం, అటు పెనమలూరు స్థానాల్లో కూడా సర్వేలో అనుకూల ఫలితాలు రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 10 రోజుల క్రితమే చంద్రబాబు ఈ మాజీ మంత్రి దేవినేని ఉమను పిలిపించి పరిస్థితిని చర్చించారు. రాజకీయ భవిష్యత్తును తాను చూసుకుంటానని నచ్చజెప్పారు. మైలవరం కాకపోతే పెనమలూరైనా ఇవ్వాలని కోరినా సర్దుబాటు చేయడం కుదరకపోవడంతో మనస్తాపానికి గురయ్యారట. దేవినేని ఉమను పక్కన పెట్టలేదని, సేవలను ఉపయోగించుకుంటామని ఈ నెల 23న విజయవాడలో జరిగిన టీడీపీ అభ్యర్థుల వర్క్ షాప్ లో ప్రకటించారు చంద్రబాబు. మరోవైపు పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు కూడా ఎచ్చర్ల స్థానాన్ని ఇవ్వలేకపోయింది టీడీపీ అధినాయకత్వం. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించడంతో గజపతి నగరం లేదా చీపురుపల్లిలో అవకాశం కల్పించాలని భావిస్తోంది. సాధ్యం కాని పక్షంలో పిలిపించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పలు స్థానాలకు టికెట్లు ఇవ్వలేకపోయిన నేతలందరినీ పిలిపించి మాట్లాడాలని సైకిల్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. పలు జిల్లాల్లో కుల సమీకరణాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. సీట్లు ఇవ్వలేకపోయిన నేతలకు కూటమి అధికారంలోకి వచ్చిన సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇస్తోంది. ఈలోగా పార్టీ సేవలకు ఉపయోగించుకుంటామని అధినేత చంద్రబాబుతో పాటు యువనేత లోకేష్ భరోసా ఇస్తున్నారు. తొలుత కొంత అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ అధినేత సర్ది చెప్పడంతో అందరూ ట్రాక్ ఎక్కుతున్నారు. మొత్తం మీద టీడీపీ నేతలు భవిష్యత్తుపై ఆశాభావంతో ఉన్నారు.